కేజీబీవీ బొమ్మల రామారంలో చాలా సమస్యలు ఉండే గతంలో పిల్లలకి వాటర్ వాడుకోవడానికి కనీస సంపు కూడా ఉండే పరిస్థితి లేదు. We don't have any facilities in this school like washrooms, beds, bunker beds, digital learning labs. 290 మంది ఒకే వరుసలో కూర్చొని భోజనం చేయలేక వారు ఒక్కొక్క తరగతి గదిలో కొంతమంది కూర్చొని భోజనం చేసేవారు. కోతులు చాలా ఇబ్బంది పెట్టేవి. ఆ కోతులు మేము టిఫిన్ లంచ్ చేసేటప్పుడు వచ్చి గీరేవి. మేము హాస్పిటల్కి వెళ్ళేటోళ్ళం. వర్ణవ అండ్ యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్ సహకారంతో మాకు చాలా ఫెసిలిటీస్ కల్పించడం జరిగింది. ఫస్ట్ ఇయర్లో మాకు సంపు కట్టించారు. అలానే పిల్లలకి మాకు డార్మెటరీలో రేకులది ఏసీ షీట్స్ పెద్ద షెడ్ వేశారు. వాళ్ళకి ల్యాబ్ యాక్టివిటీస్ చేసుకోవడానికి ఈ ల్యాబ్ అనేది ఒక కార్పొరేట్ స్థాయిలో నిర్మించడం జరిగింది. తర్వాత పిల్లలకి నెక్స్ట్ ఇయర్ మనకి కొన్ని బంకర్ బెడ్స్ ఇచ్చారు. బంకర్ బెడ్స్ను మ్యాట్రిసెస్ ఇచ్చారు. మ్యాట్రిక్స్ వచ్చిన తర్వాత మేము హాయిగా పడుకుంటున్నాము. తెలంగాణ బాడీ పెయిన్స్ ఏమైనా ఉన్నా కూడా మేము మంచిగా పడుకుంటున్నాము. NGOs provided many facilities to protect us from mosquitoes and snakes, and they provided water facilities to us. కరెంటు కూడా మనకి మొత్తం వైరింగ్ చేసి తర్వాత ఫ్యాన్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో నీడ్స్ అన్నీ ఇచ్చారు. And they are providing the CC cameras, charging bulb also given. And open gym is also provided. Renovation work means waterproofing is also given. TLM material is also provided for the teachers, which is helpful to teach the students easy way, and provided chapati maker as also. ఈ ఫెసిలిటీస్ ఉన్నాయి. కార్పొరేట్ లెవెల్లో ఉంది. స్కూల్ చాలా డెవలప్మెంట్ చేసిరన్న ఉద్దేశంతో నీట్ సెంటర్ కూడా ఇచ్చారు. మాకు ఈ గిల్స్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదములు సార్. మాకు ముందుగా మీరు నాప్కిన్ ప్యాడ్స్ ఇచ్చినందుకు దానికి ఇట్లా ధన్యవాదములు సార్. ఈ బడిలో మాకు ఈ కోతుల బాధ ఉండదని, మా మధ్యలో ఈ కోతుల పోరు ఉండదని మేము అనుకుంటున్నాం సార్. మాకు డైనింగ్ హాల్ కట్టించక ముందుకు మేము క్లాసుల్లో కూర్చొని తినేవాళ్ళం. ఇప్పుడు పెద్ద డైనింగ్ హాల్ కట్టించినందుకు అందరం కలిసి భోజనం చేస్తున్నాం. సైన్స్ అండ్ మ్యాథ్స్ మెటీరియల్ ఇచ్చారు. దాన్ని ఉపయోగించుకొని గొప్ప స్థాయిలో ఎదుగుతారని మేము ఆశిస్తున్నాం సార్. ఇప్పుడు మీరు శాంక్షన్ చేసినటువంటి గ్రిల్స్ వల్ల విద్యార్థినులు ప్రశాంతంగా ఉండడం, నెక్స్ట్ ప్రశాంతంగా లోపల పాఠశాల వాతావరణం అనేది చాలా అందంగా తయారయ్యింది. థ్యాంక్ యూ GE వర్నోవా UWH. థ్యాంక్ యూ GE వర్నోవా అండ్ యునైటెడ్ వే ఆఫ్ హైదరాబాద్. GE वर्नोवा और यूनाइटेड वे ऑफ हैदराबाद वालों को मेरी तरफ से आपको धन्यवाद. In the school transformation programs, we focus on holistic development of the school. So we look for what is going to help with students' safety, security, physical health, well-being, as well as learning outcomes. These are all of the factors that we are looking at when we are designing a program in any school. GE వెర్నోవా మా మార్గదర్శకం. రవి కిరణంలా దూసుకెళ్తుంది విజయకేతనం.